హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో ఏమిటంటే, మనకి పవర్లు మగ్గని వేసేటప్పుడు మనకు పిక్కర్ అనేది మన కొమ్మును కొట్టి మధ్యలోనే మనకు బాక్స్లో ఇరుక్కుంటా ఉంటుంది అనమాట. ఎందుకు ఇలా ఇరుక్కుంటుంది, ఇలా ఇరుక్కున్నప్పుడు మనం ఏం చేయాలనేది మొత్తం అంతా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే, మగ్గం అనేది ఇలా ఎనిక్కి పెట్టండి. ఎనిక్కి పెట్టిన తర్వాత మనం ఈ పిక్కర్ పట్టుకొని ఇలా ముందరికి వెనక్కి అనాలన్నమాట. ఇలా ముందరికి వెనక్కి అంటే మనకు తెలిసిపోతుంది మనకు ఎక్కడ ఏమైనా తగులుకుంటుందా, ఈ బాక్స్ ఏమన్నా తగులుకుంటుందా, లేకపోతే మనకు ఒక్కోసారి ఈ రాడ్ ఉంది కదా, ఈ రాడ్ కూడా మనకు బెండ్ వస్తూ ఉంటుంది అనమాట. చూడండి, ఇక్కడ మనకు పిక్కర్ ఆడేసి మనకి ఈ రాడ్ అనేది బెండ్ వస్తూ ఉంటుంది. ఈ బెండ్ వచ్చిందా లేదా అనేది చూసుకోవాలన్నమాట. మనకి ఇట్లా ముందరికి వెనక్కి అంటేనా మనకు తెలిసిపోతుంది. ఇక్కడ బాగుండి మనకి ఇక్కడ అనేది కొంచెం బెండ్ వచ్చింది అనుకోండి, ఇట్లా ముందరికి వచ్చినప్పుడు మనకు వెనక్కి అనేది రాదనమాట. ఇలా రాకపోతే ఏమవుతుందంటే మనకు ఎప్పుడైనా కానీ కొమ్ము కొట్టి ఫాస్ట్గా వెనక్కి రావాలన్నమాట. ఇట్లా కొమ్ము ఇట్లా కొట్టి మనకి పిక్కర్ అనేది వెనక్కి రాకపోతే మధ్యలోనే మనకి బాక్స్ అనేది పైకి కిందికి ఆడుతూ ఉంటుంది. కాబట్టి ఈ మనకి బాక్స్లోనే ఇరుక్కొని మనకి బాక్సులన్నీ బెండ్ వస్తాయి అనమాట. ఎప్పుడైనా కానీ మనకు ఫాస్ట్గా కొమ్ము కొట్టి వెనక్కి రావాలన్నమాట. అప్పుడు మనకు బాగా నీట్గా పిక్కర్ అనేది ఆడుతూ ఉంటుంది. ఎప్పుడైనా కానీ మనం బాక్స్ సరిగ్గా లేకపోయినప్పుడు కానీ, ఈ రాడ్ అనేది మనకు బెండ్ వచ్చినప్పుడు కానీ, ఇలా పిక్కర్ అనేది వెనక్కి రాకోకుండా మధ్యలో నిలబడినప్పుడు మనం ఈ బాక్స్ మనకు తేడా ఉంటే బాక్స్ అనేది సెట్ చేసుకోవాలి. ఫస్ట్ మీరు ఈ రాడ్ అనేది చూసుకోవాలన్నమాట, బాగుంది లేదంటే. మనకి ఇలా పిక్కర్ అనేది ముందరికి వెనక్కి అంటే మనకు తెలిసిపోతుంది అనమాట బాగుందా లేదా అనేది. ఒకవేళ మీరు ఎప్పుడన్నా కానీ ఇట్లా ముందరికి వెనక్కి అన్నప్పుడు సరిగ్గా నీట్గా పోలేదనుకుంటేనా ఈ రాడ్ అనేది మనం తీసేయాలి. తీసి చూసుకోవాలన్నమాట, బెండ్ వచ్చిందా లేదా అనేది చూసుకోండి. ఈ బెండ్ వస్తేనా మీరు వెంటనే మనం ఈ రాడ్ అనేది మార్చండి. మార్చితే మనకి పిక్కర్ అనేది బాగా నీట్గా ఆడుతుంది అనమాట. ఇది ఒక పాయింట్. ఇలా రాడ్ అనేది మీకు బాగుంటుంది. బాగున్నప్పుడు మనకి బాక్స్ అనేది కొంచెం కిందికి కానీ పైకి కానీ ఉంటుంది అనమాట. ఇలాంటప్పుడు మనం అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి. మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవాలంటే మనకి కిందన నట్లు ఉంటాయి చూడండి, ఈ నట్లలోనే మనం అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలన్నమాట. ఈ అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత మీరు ఎప్పుడు కూడా మనం చూసుకోవాలన్నమాట. ఇట్లా బాగా నీట్గా అనుకొని ఇలా మనం ఇట్లా ముందరికి వెనక్కి అంటే బాగా నీట్గా వస్తూ ఉండాలన్నమాట. ఇలా వస్తే మనకు పిక్కర్ అనేది మధ్యలో ఇరుక్కోకుండా బాగా నీట్గా ఆడుతూ ఉంటుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మీరు ఈ రాడ్ మటుకు బాగా చెక్ చేసుకోవాలన్నమాట. కరెక్ట్గా మనకు రాడ్ అనేది బాగా బెండ్ రాకోకుండా ఉండాలి. ఇది ఒక పాయింట్. ఇంకొకటి వచ్చేసి ఏం చేస్తారంటే, మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, మనకి నట్టు అనేది కొంచెం మనం ముందరికి కానీ వెనక్కి కానీ పెట్టింటారనమాట. ఈ బొమ్మ అనేది మనం ముందరికి వెనక్కి పెడితే మనకి లోపల మనకి బాక్సుకు మనకి లెదర్ ఉంటుంది కదా, ఈ బాక్సులో ఈ లెదర్ అనేది తగులుతూ ఉంటుంది. ఇది తగులుతుందా లేదా అనేది చూసుకోండి. తగులుతా అంటే మీరు ఇక్కడ మనం అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలన్నమాట. ఈ బొమ్మకు కొంచెం మనం ఈ రెండు నట్లు ఉన్నాయి కదా, ఈ రెండు నట్లు మనం లూజ్ చేసుకొని మనం ముందరికి కానీ వెనక్కి కానీ పెట్టుకోవాలనుకుంటే ఇక్కడే ఉంటుందన్నమాట. ఎలా చేయాలనేదిగా మీకు చూపిస్తాను చూడండి. మీకు ఒకవేళ ఈ రాడ్ అనేది మనకు బెండ్ వచ్చింది, మనకి ఈ సైడ్ అనేది మనకు లోపల తగులుతుంది అనుకుంటేనా మీరు ఫస్ట్ వెంటనే ఏం చేస్తారంటే, ఇట్లా 14-15 సోనాలు తీసుకొని మనం ఈ నట్లు అనేది కొంచెం లూజ్ చేయండి. రెండు ఉంటాయి, ఈ రెండు నట్లు కొంచెం లూజ్ చేసుకోవాలన్నమాట. ఇలా లూజ్ చేయండి. లూజ్ చేస్తే మనకి బొమ్మ అనేది మనకు ముందరికి వెనక్కి జరుగుతుందన్నమాట. ఇలా ఇట్లా ముందరికి గాలంటే వెనక్కి గాలంటే జరుగుతుంది. మీరు ఈ మధ్యలో చూసుకొని పిక్కర్ అనేది ఇట్లా మధ్యలో అనేది తగులుతుందా లేదా అనేది చూసుకొని మనం ముందరికి కానీ ఒకవేళ లోపలికి ఉంటే ఇట్లా తగులుతా అంటే వెనక్కి అనేది పెట్టుకోవాలన్నమాట. ఇలా మనం వెనక్కి ముందరికి అని బాగా నీట్గా వచ్చేటట్టుగా పెట్టుకొని మనం ఈ నట్లు అనేది టైట్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ మీరు ఇట్లా కరెక్ట్గా ఉందా లేదా చూసుకొని ఈ రెండు నట్లు మనం టైట్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మనం ఇట్లా చూసుకోవాలన్నమాట. ఈ రాడ్డు
మనం బెండ్ రాకోకుండా చూసుకోవాలి, బాగా చక్కగా ఉండేటట్టుగా చూసుకోండి. మీరు ఇక్కడ నుంచి మనకి రాడ్ అనేది ఇక్కడికి వచ్చేసి ఉంటుంది. ఈ రాడ్ బాగా చక్కగా ఉందే లేదా చూసుకోవాలన్నమాట. మనకి ఈ బాక్స్లో ఎక్కడ ఏమవుతుందంటే ఈ సెంటర్లో మాత్రమే మనకు కొంచెం ఈ లెదర్ అనేది ఉబ్బుగా ఉంటుంది, కొమ్ము పట్టుకుండేకి ఈడ మాత్రమే తగులుతుంది అనమాట. మళ్ళీ ఇక్కడ తగలదు, మనకి ఎనికి వచ్చినప్పుడు తగలదు అనమాట. ఈ సెంటర్లో ఈడ మాత్రమే తగులుతుంది. దీన్ని బేస్ చేసుకొని మనం ఈ లెవెల్ అనేది పెట్టుకోవాలన్నమాట. ఈడ తగలకోకుండా మనం ఈ అడ్జస్ట్మెంట్, ఈ బొమ్మ అనేది అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి ఫస్ట్. మళ్ళీ మనం ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ బొమ్మ కూడా మనం అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి కూడా 2 నట్లు ఉంటాయి, అది కూడా మనం చూపిస్తాను మీరు ఎలా చేయాలనేది. ఫస్ట్ మీరు ఇక్కడ చేసుకున్న తర్వాత మనం అవతల అనేది పెట్టుకోవాలన్నమాట. ఫస్ట్ మీరు ఇట్లా సెంటర్లో తగులుతుందా లేదా అనేది ఫస్ట్ పెట్టండి. ఇక్కడ అంతా బాగా నీట్గా వేయించుకున్న తర్వాత మళ్ళీ మనం ఇక్కడ అనేది చూసుకోవాలన్నమాట. ఇక్కడ కూడా చూపిస్తాను చూడండి, ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఈ బొమ్మను మనం ఈ బొమ్మ కూడా కదులుతుంది. మనకి ఇక్కడ 2 నట్లు ఉంటాయి కదా, ఈ 2 నట్లు మనం అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి. ఈ నట్లు లూజ్ చేస్తే మనం ఈ బొమ్మ అంతా మనకు ముందరికి వెనక్కి సర్దుకుంటుంది అనమాట. దీన్ని కూడా మనం అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి. ఒకవేళ మనకు ఇక్కడ చూడండి పిక్కరు ఇలా ముందరికి వచ్చినప్పుడు ఈ రోజుతో బాగా వస్తుంది అనుకోండి, ఇక్కడ సెట్ చేసి ఉంటాము అయినప్పుడు ఈడ మనకు బాగా స్మూత్గా వెనక్కి అనేది వస్తూ ఉంటుంది. మనం ఇక్కడ వెనక్కి పూర్తిగా అన్నప్పుడు మనం ఈడ కడుచుకుంటుంది అనుకోండి, మనం ఇక్కడ ఈ బొమ్మ అనేది మనం అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలన్నమాట. ఈ రెండు ఇక్కడ మనం ఇక్కడ 2 పక్కల మనం అడ్జస్ట్మెంట్ అనేది బాగా నీట్గా పెట్టినారంటే మనకు కొమ్ము కొట్టి మనకు ఫాస్ట్గా ఎనిక్ అనేది ఈ పిక్కర్ ఎనిక్కి వస్తుంది అనమాట. అప్పుడు మనకి ఈ బాక్స్లో పిక్కర్ అనేది ఇరుక్కోదనమాట. ఫస్ట్ మీరు ఇది మెయిన్, మనం ఈ రాడ్ అనేది బాగా సెట్ చేసుకోవాలి. దాని తర్వాత మనం బాక్స్ తగలకోకుండా మనం ఈ పిక్కర్కు కొంచెం అనేది మనం ఇక్కడ రీపర్ ఉంటుంది, ఈ రీపర్కి ఓ పాయింట్ మనకు డౌన్లోనే ఉండాలన్నమాట పిక్కర్కి. అప్పుడు మనం ఈ పిక్కర్కి అనేది తగలదు. ఇలా బాక్స్ పైన కానీ కిందన కానీ తగలకోకుండా మనం బాక్స్ బాగా నీట్గా సెట్ చేసుకున్నామంటే ఇక మనకి ఎప్పటికే కానీ మనకి ఈ బాక్స్లో పిక్కర్ అనేది ఇరుక్కోకుండా బాగా నీట్గా మనకు ఆడుతుంటుంది అనమాట. చూశారు కదా, ఎప్పుడన్నా కానీ మనకి బాక్స్లో పిక్కర్ అనేది ఇరుక్కుంటా అంటే ఇలా నేను చెప్పినటువన్నీ బాగా నీట్గా సెట్ చేసుకోండి. మీకు ఎప్పటికే కానీ మనకి పిక్కర్ అనేది మనకు బాక్స్లో ఇరుక్కోకుండా బాగా నీట్గా ఆడుతుంది అనమాట. ఓకే గైస్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఇవే కాకుండా కానీ మీకు పవర్లు మగ్గంలో ఏమన్నా వీడియోలు కావాలనుకుంటే మన ఛానల్లోకి వెళ్ళి చూడండి అనమాట. ఓకే గైస్.